ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకునువానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునువాడు శ్రేష్ఠుడు. మన సమాజంలో సాధారణంగా ఎవరైతే ఎదురు తిరుగుతారో, గట్టిగా అరుస్తారో లేదా అధికారం చలాయిస్తారో వారిని బలవంతులనుకుంటాం. కాని బైబుల్ దృష్టిలో అది తప్పు. నిజమైన శక్తి బయట చూపే ఆవేశంలో లేదు, లోపల ఉండే ఆత్మనిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్లో ఉంది. ఆఫీసులో మీ పై అధికారి మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా తోటి ఉద్యోగి మీ క్రెడిట్ దొంగిలించినప్పుడు వెంటనే కోపంతో స్పందించడం సులభం. కాని అక్కడ నిశ్శబ్దంగా ఉండి వివేకంతో పరిస్థితిని చక్కదిద్దడం పట్టణాన్ని జయించడం కంటే గొప్ప విజయం. భార్యాభర్తల మధ్య లేదా పిల్లలతో వాదనలు జరిగినప్పుడు అవతలివారిని మాటలతో గాయపరచడం కంటే మన నాలుకను అదుపులో ఉంచుకోవడం వల్ల ఆ బంధం నిలబడుతుంది. ఇక్కడ ఓర్పు అనేది బలహీనత కాదు, అదొక గొప్ప యుద్ధతంత్రం. ఎవరైనా మనల్ని ఆన్లైన్లో విమర్శించినప్పుడు వెంటనే కౌంటర్ ఇవ్వాలనిపిస్తుంది. అయితే ఆ క్షణికావేశాన్ని ఆపుకొని మన మనస్సును స్వాధీనపరుచుకోవడం ద్వారా మన గౌరవాన్ని కాపాడుకోవచ్చు. యుద్ధవీరుడు ఒక ప్రదేశాన్ని గెలుస్తాడు, కాని మనస్సును గెలిచినవాడు ఒక రాజ్యాన్ని అంటే శాంతిని పరిపాలిస్తాడు. కోపం వల్ల పనులు పాడవుతాయి, కాని దీర్ఘశాంతం వల్ల మార్గాలు సరళమవుతాయి.